ఓం శాంతి. పితాశ్రీ బ్రహ్మబాబా గారు అవ్యక్తమైన తర్వాత దాది దీది ఇరువురి జోడి సంపూర్ణ యజ్ఞాన్ని ఎంతో కుశలతతో మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులకి ఈశ్వరీయ ప్రేమను ఈశ్వరీయ నియమ మర్యాదలలో నడిపించడమే కాకుండా ఈ యజ్ఞాన్ని దేశ విదేశాల్లో కూడా విస్తరించారు. అలాంటి మన్మోహిని దీదీ గారి పుణ్యతిథిని మనం 28 జూలైన జరుపుకుంటాము. కనుక ఆ సందర్భంగా ఇప్పుడు మనం దీదీజీ గారి జీవిత చరిత్రను విందాం. దీదీ మన్మోహినీజీ యజ్ఞం ప్రారంభ దశలోనే ఇందులోకి వచ్చేశారు. దీదీ గారి లౌకిక నామం గోపి. దీదీ గారు సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్లో తల్లి రుక్మిణికి జన్మించారు. వారికి దాదా లేఖరాజ్, ఎవరినైతే తర్వాత ప్రజాపిత బ్రహ్మగా పిలవడం జరిగిందో, వారి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉండేది. దీదీ మన్మోహినీజీ తన జీవిత అనుభవాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. నేను ఒక ప్రసిద్ధి మరియు గౌరవనీయమైన సింధు కుటుంబంలో జన్మించాను. నాకు వివాహం జరిగిన కుటుంబం కూడా ఎంతో గౌరవప్రదమైనది. నా లౌకిక జీవితంలో కూడా మా వాళ్ళందరూ తరచుగా దాదా లేఖరాజ్ గారి కుటుంబాన్ని కలుస్తూ ఉండేవారు. అందరూ కూడా దాదా పట్ల ఒక రకమైన ఆకర్షణకు గురయ్యేవారు. ఎందుకని మీరు అడగవచ్చు. ఎందుకంటే దాదా తన భక్తికి ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన భక్తి భావనలు, ఉదారత, విశాల హృదయం మరియు దయా స్వభావం స్థానిక సమాజాన్ని ఎంతో ఆకర్షించేది. అంతేకాకుండా మా లౌకిక సంబంధాల కారణంగా కూడా మేము బాబాను కలుస్తూ సంభాషిస్తూ ఉండేవాళ్లము. ధనిక కుటుంబానికి చెందినప్పటికీ నా లౌకిక జీవితంతో నేను చాలా అసంతృప్తిగా ఉండేదాన్ని. అందుకే నేను అక్కడక్కడా జరిగే వివిధ సత్సంగాలకు హాజరు కావడంలో ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. మా ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి. అలాగే మేము నిరంతరం దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళం. నాకు భగవద్గీత మరియు భాగవతము అంటే ఎంతో ఇష్టం. వాటిని చదవడం వల్ల ఏం లభిస్తుందో నాకు తెలియదు, కానీ భాగవతంలోని గోపికల కథలు వింటుంటే నన్ను నేను మర్చిపోయేదాన్ని. ఆ కథలను ప్రతిరోజు చదవడం నాకు అలవాటుగా మారింది. లోపల నన్ను నేనే ఒక గోపికలాగా ఊహించుకునేదాన్ని. నా లౌకిక పేరు కూడా గోపియే. కృష్ణుడు గోపికలతో ఆడే దివ్య లీలల గురించి చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో ప్రేమతో నిండిన ఆనంద భాష్పాలు ఉండేవి. ఆ గోపికలంటే నాకంత ఇష్టం. కృష్ణుడిని కలుసుకోవడంలో ఆ గోపికలు ఎలా విజయం సాధించారో అని నేను ఆలోచించేదాన్ని. ఇలా నా భక్తి మార్గం సాగింది అని దీదీజీ చెప్తున్నారు. దీదీజీ ఇంకా ఇలా కొనసాగించారు. ఒకసారి నా లౌకిక తల్లి, ఎవరినైతే యజ్ఞంలో రాజమాత అని పిలిచేవారో, వారు బాబాను కలవడానికి వెళ్లారు. మరుసటి రోజు బాబాను కలిసి వచ్చిన తర్వాత నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్లడానికి కారు పంపారు. ఆ రోజులలో కారు ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా భావించేవారు. నేను కారులో బాబా దగ్గరకు వెళ్ళాను. బాబా ఒక చిన్న గదిలో కూర్చుని చేతిలో గీతా గ్రంథాన్ని పట్టుకుని ఆధ్యాత్మిక ప్రవచనం అంటే సత్సంగం చేస్తున్నారు. అంతకుముందు నేను బాబాను చాలాసార్లు చూసి ఉన్నాను, కానీ ఆ రోజు మాత్రం బాబా పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగింది. నేను బాబాకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాను. బాబా నుదిటి మధ్యలో కాంతితో కూడిన ఒక వలయాకారాన్ని నేను చూశాను. నేనేదో ధ్యానావస్థలోకి వెళ్ళాను అని కాదు. నా స్థూల కళ్లతోనే నేను బాబా నుదిటిపై ఉన్న ఆ కాంతి వలయాన్ని చూడగలిగాను. బాబా ఏదో చెప్తున్నారు, కానీ అది దేని గురించో నాకు పెద్దగా అవగాహన అవ్వలేదు. చివరిలో బాబా ఓం అని ఉచ్చరించడం ప్రారంభించారు. ఆ నాదంలోనే నేను లీనమైపోయాను. నా హృదయం బాబా గొంతులోని ఆ నాదంలో కలిసిపోవాలి అని అనిపించింది. ఆ సమయంలో కూడా బాబా నుదుటిపై ఉన్న ఆ కాంతి చక్రం నాకు కనిపిస్తూనే ఉంది.
సత్సంగం పూర్తయ్యాక ఈ సత్సంగంలో నువ్వు ఏమి విన్నావు, ఏమి అర్థమైంది అని బాబా అడిగారు. దానికి నేను, బాబా నేను విన్నాను కానీ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని సమాధానమిచ్చాను. అప్పుడు బాబా రేపు ఓం మండలికి రా అని చెప్పారు. మరుసటి రోజు బాబా మరొక ప్రదేశంలో సత్సంగం నిర్వహించారు. నేను అక్కడికి వెళ్లి బాబా ముందు కూర్చున్నాను. ఆ రోజుల్లో ఇప్పటివలే చిత్రాలు లేవు. బాబా ఒక కాగితం పెన్సిలు తీసుకుని సూక్ష్మలోకం, స్థూలలోకం, పరంధామానికి సంబంధించిన చిత్రాలను గీశారు. నేను బాబాను చెప్పేది చాలా ఏకాగ్రతతో విన్నాను. పవిత్రత గురించి చెప్పినప్పుడు నేను పవిత్రంగానే ఉంటాను అని దృఢ నిశ్చయం చేసుకున్నాను. పవిత్రత కారణంగా ఆమె భర్త ఆమెను చాలా కొట్టేవారు. ఒకసారి గ్లాసు విసరడం వల్ల దీదీ తలకు బలమైన గాయం కూడా అయ్యింది. కానీ దీదీ బాబా యొక్క జ్ఞాన మురళి పట్ల ఉన్న ప్రేమలో మైమర్చిపోయేవారు. ఆ జ్ఞానాన్ని వింటున్నప్పుడు దీదీజీ పరవశించిపోయేవారు. బాబా చెప్పిన ప్రతి విషయాన్ని దీదీ వెంటనే గ్రహించి ఆచరణలో పెట్టేవారు. దైనందిన కార్యకలాపాలలో దీదీ మమ్మాకు కుడి భుజంలా ఉండేవారు. దేశ విభజన తర్వాత బ్రహ్మకుమారి సంస్థను సింధు నుండి వేరొక ప్రాంతానికి తరలించాల్సి వచ్చినప్పుడు బాబా ఆ బాధ్యతను కూడా దీదీజీకే అప్పచెప్పారు. ఆ కార్యానికి తగిన స్థలం కోసం అన్ని వివరాలు ఆరా తీసి చివరికి మౌంట్ ఆబూను ఎంపిక చేసింది కూడా దీదీజీయే. జ్ఞానస్వరూపిణి, గుణస్వరూపిణి, యోగస్వరూపిణి మరియు మృదు స్వభావం కలిగిన మూర్తి దీదీజీ గారు. దీదీజీలో ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ఎంతో శ్రద్ధాభక్తులు కలిగిన గాడ్లీ స్టూడెంట్. బాబా నిర్వహించే జ్ఞానమురళి క్లాసుకు దీదీ ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. నోట్బుక్ మరియు పెన్నుతో క్లాసులో ఆమె హాజరై ఉండడం అందరూ చూసేవారు. క్లాసు వింటున్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను రాసుకుని ఆ తర్వాత రోజంతా కలిసిన జిజ్ఞాసువులతో వాటిని పంచుకునేవారు. అలా వృద్ధావస్థలో కూడా ఆమె ఒక శ్రద్ధగల విద్యార్థినిగానే కొనసాగారు. అలాగే యోగం చేయడంలోనూ చేయించడంలో కూడా ఎంతో నిష్ణాతురాలిగా ఉండేవారు దీదీజీ. అమృతవేళనే స్నానపానాదులు కావించి క్రమశిక్షణ ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు యోగిణీ స్వరూపిణిగా మారి అందరికీ మౌన స్థితిలో యోగాన్ని కూడా చేయించేవారు. యజ్ఞం ప్రారంభం నుండే దీదీ బాధ్యతలను స్వీకరించడంలో ఎంతో చురుకుగా ఉండేవారు. ఆత్మలకు చైతన్యం కలిగించే ఈ మహత్తర కార్యంలో తన మనసు, శరీరం మరియు ధనాన్ని పూర్తిగా అర్పించి ఈ సంస్థలో అవిశ్రాంతంగా సేవ చేశారు దీదీజీ. వృద్ధాప్యంలో కూడా అస్సాం నుంచి ఆబూ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కోల్కతా నుంచి కచ్ వరకు దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఈశ్వరీయ సేవలో నిమగ్నమయ్యేవారు. ఈ ఉన్నతమైన కార్యం కోసం దీదీజీ ఎన్నోసార్లు విదేశాలకు కూడా వెళ్లారు. 70 ఏళ్లు దాటినా కూడా మధుబన్కి వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి జ్ఞాన సారాన్ని లోతుగా అందించడంలో ఆమె తన గొప్పతనాన్ని చాటుకునేవారు. అందరిపై తన మాతృత్వపు ప్రేమను కురిపిస్తూ ఆమె రేయింబవళ్లు నిరంతరం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవారు. దీదీజీ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. దీదీజీ వేషధారణ, ఆహారం, నడవడిక అన్నీ చాలా సాధారణంగా ఉండేవి. దీదీజీలో సరళత మరియు వైరాగ్యానికి ఒక ఆదర్శమూర్తి. తన వద్ద ఉన్న వస్తువులన్నిటినీ ఇతరులకు బహుమతులుగా ఇచ్చేసేవారు. ఒక్క బహుమతిని కూడా, ఒక్క వస్తువును కూడా తన కోసం దాచిపెట్టుకునేవారు కాదు దీదీజీ. కేవలం ఒక్క బాబా తప్ప నాకు ఎవరూ లేరు అని పరమాత్మతో ఒక ప్రేమపూర్వక అనుబంధంతో తన జీవితమంతా గడిపారు ఆదరణీయులైనటువంటి మన్మోహిని దీదీజీ. విన్నాము కదా, ఏ విధంగా అయితే భాగవతంలో గోపికలు ఆ కృష్ణుని యొక్క ప్రేమలో మైమర్చిపోయేవారో అలాగే మన్మోహిని దీదీ సత్యమైన గీతగా అయ్యి
పార్ కృష్ణుడైన పరమాత్ముని యొక్క ప్రేమలో సంపూర్ణంగా లీనమవ్వడమే కాకుండా యజ్ఞం యొక్క చిన్న పెద్ద అన్ని బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటూ యజ్ఞవత్సలందరికీ మాతృత్వ ప్రేమను, ఎంతోమంది అన్నయ్యల్ని అక్కయ్యలను ఈ యజ్ఞంలో సమర్పితం చేయడానికి అవిశ్రాంత కృషి చేశారు. దీదీజీ గారి చరిత్రను ఇంకొన్ని మహావాక్యాలలో తరువాయి భాగాల్లో విందాం. ఓం శాంతి.